ఇది సెరామిక్ టైల్స్ వచ్చేసి కటింగ్ పట్టీలు ఇవి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీన్ని తీసుకెళ్ళి వాటర్లో నానేస్తున్నాం. ఇవి ఎందుకు వాటర్లో నానేస్తున్నామంటే ఇవి వచ్చేసి వాటర్ పీల్చుకుంటుంది అనమాట. వాటర్ లేకేస్తే మనం ఫిట్టింగ్ చేసినప్పుడు వండులో దాంట్లో తేమ అంతా బిడ్చేసి ఇది సరిగ్గా ఫిట్టింగ్ కాదు. అదే వాటర్ లేకేసినామంటే కినా వాటర్ ఆల్రెడీ తాగేసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం బాత్రూమ్ టైల్స్ ఎలాగేస్తామో సేమ్ అలాగే ఎలా ఇవి కూడా. ఇది వాటర్ ఎలా తాగుతుందో మీకు క్లియర్గా కరెక్ట్గా దీంట్లో బాగా క్లియర్గా చూపిస్తా చూడండి. చూడండి వాటర్ వేస్తుంటే ఎంత తొందరగా పీల్చేస్తుందో. మనం అలాగే ఫిట్టింగ్ చేసామంటే ఆ వండులో ఆ తేమ అంతా పీల్చేసి ఆ వండు అనేది గ్రిప్ పట్టుకోదు. ఆ సౌండ్ రావడం ఊడిపోవడం అలా ఉంది. దీనికి తగినంత వాటర్ తాపి ఫిట్టింగ్ చేసినామంటే కినా ఫుల్ స్టాండర్డ్గా ఉంటుంది. ఈ టైల్స్కి కంపల్సరీగా అంటే వాటర్లో నానిపి ఫిట్టింగ్ చేయాలి. చూడండి ఎలాగా అది పీల్చుకుంటుంది. ఏముందులే అలాగే ఫిట్టింగ్ చేసినామంటే ఆ సిమెంట్లో ఉన్న తేమ అంతా అదే మనం నీళ్ళు వేసి కలుపుకున్న తేమ అంతా క్లియర్ అయిపోయి అంతా బిల్ చేసుకున్న తర్వాత ఊడిపోతుంది. ఫిట్టింగ్ అనేది క్లియర్గా ఉండదు. సెరామిక్ టైల్స్ అన్నీ మొత్తం అలాగే ఉంటుంది. కంపల్సరీగా వాటర్లో నానిపి వేయాలి. ఫిట్టింగ్ చేసిన తర్వాత కూడా దానిపైన కనీసం అంటే వాటర్ కంపల్సరీగా పోస్తేనే ఆ ఫిట్టింగ్ స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. ఈ స్మాల్ బిల్డింగ్ స్మాల్ వర్క్ అన్నట్టుగా ఇది ఎలాగుందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిట్టింగ్ అయిన తర్వాత కంపల్సరీగా వాటర్ అనేది పోయండి. ఫిట్టింగ్ చాలా స్టాండర్డ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.